మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నాగార్జున ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. అసలు విషయానికొచ్చేస్తే కొండ సురేఖ ఈ విధంగా చెప్పుకొచ్చారు. సమంత నాగచైతన్య విడాకులకు 100% కేటీఆర్ కారణమని కొండ సురేఖ ఆరోపించారు. ఎన్కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, సమంతని తన వద్దకు వెళ్ళమని నాగార్జున ఫోర్స్ చేయగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. దీని కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆర్ కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి, ఆ రికార్డులతో వారిని బెదిరించి చాలామంది హీరోయిన్లు లొంగ తీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు పడి సినిమా వాళ్ళకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్ పార్టీలు చేయడంతో పాటు సినీ తారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సినిమా పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసు అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేదికగా ట్రెండ్ అయ్యాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మండిపడ్డారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.